సార్ రమేష్ గారు, ఇప్పుడు జరుగుతున్న దానిని పాకిస్తాన్ నిన్న సాయంత్రం నుంచి చేసినటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, లేకపోతే దాడులకు తెగబడడం, లక్ష్యాలను ఎంచుకొని మరి ఈ విధంగా చేయటం చూస్తుంటే దీన్ని ఒక పూర్తి స్థాయి యుద్ధంలో చూస్తారా, లేకపోతే పూర్తి స్థాయి యుద్ధం వస్తే అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? రమేష్ గారు. ఫస్ట్లీ అండి, నిన్న ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి మన సివిల్ స్థావరాలు, సివిల్ ప్రజల మీద ఏదైతే వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారో, మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు ఏదైతే దాడి చేయడానికి ప్రయత్నం చేశారో, ఇది క్లియర్ గా ఒక యాక్ట్ ఆఫ్ వార్. అంటే ఒక ప్రకారంగా ఇది జెనీవా కన్వెన్షన్స్ అన్ని కన్వెన్షన్స్ బ్రేక్ చేసి ఇది వాళ్ళు ఒక యుద్ధం ప్రకటించిందని మాత్రమే మనం స్ట్రైట్ అవా తీసుకోవచ్చు. కాబట్టి యుద్ధం మొదలైంది. నెంబర్ 1. నెంబర్ 2, మన భారతదేశము, మన భారత ప్రభుత్వం, మన భారత సైన్యం దీన్ని యుద్ధంగా భావిస్తుందా, లేకపోతే దానికి ముందుకు యుద్ధంలాగా వెళ్తుందా అన్నది ఇప్పుడు క్వశ్చన్. దీని గురించి మన భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే, ఏవైతే మా పెహల్గామ్ ఇన్సిడెంట్ లో జరిగిందో, ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో, ఇది కేవలం మేము అంతవరకు మాత్రమే ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాటిని మాత్రమే ధ్వంసం చేశాము. ఇది నాన్ ఎస్కలేటరీ అని భారతదేశం స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. కాబట్టి భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల సమ్మతితోటి, అన్ని దేశాల అంతర్జాతీయ రకంగా కూడా మనము సమ్మతి తీసుకొని దీన్ని మనం ముందరికెళ్తున్నాం. కానీ మనము ఏది చర్య కూడా యుద్ధ చర్య మనం ఏమి చేయట్లేదు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నిన్న మనం ఆల్రెడీ చూసాము, ఏదైతే వాళ్ళు మన మీద అటాక్ చేశారో దాన్ని మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా, అంటే మన లాంగ్ రేంజ్ సిస్టమ్స్ అయినటువంటి S-400 కానీ లేకపోతే MR-SAMS ద్వారా కానీ వివిధ రకాలుగా కూడా మనము దానిని తిప్పికొట్టాము. కాబట్టి ఇది మనము భారతదేశము పూర్తి స్థాయి యుద్ధానికి మనము తీసుకుపోవటానికి మన ఉద్దేశం అయితే కనపట్లేదు. పాకిస్తాన్ కూడా గత విశ్లేషకులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారికి ఇప్పుడు ప్రస్తుతం క్యాపబిలిటీ లేదు. వారి దగ్గర ఆయుధాలు లేవు, వారి దగ్గర ఇంధనం లేదు, వారి సైన్యం కూడా అల్లకల్లోలంగా ఉన్నది. ఎందుకు సార్ కవ్వింపు చర్యలు కానీ నిన్న చేసినటువంటి దాడులు కానీ ఎందుకు వస్తోంది మరి పాకిస్తాన్? చూడండి, ఆల్రెడీ మనకి హిస్టరీలో ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏంటి అంటే, పాకిస్తాన్ అంటే ఏంటి, ఆర్మీ, అల్లా, అమెరికా అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అమెరికా పోషించింది కాబట్టి. ఇప్పుడు అమెరికా పక్కకి అయిపోయింది. ఇప్పుడు ఆర్మీ అండ్ అల్లా రెండు కలిసిపోయినాయి. వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆసిం మునీర్ ఏదైతే వచ్చాడో, ఒక రోజు రిటైర్మెంట్ అయినా ఒక రోజు తర్వాత లేకపోతే ఒక రోజు ముందో ఆసిం మునీర్ మళ్ళా వచ్చాడు. అక్కడ పాకిస్తాన్ లో ఎలక్షన్స్ రిగింగ్ చేయించేసి వాళ్ళకి ఫేవరబుల్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఉనికి ఉండాలి అంటే మతం పేరు మీదుగా మతోన్మాద చర్యలు చేసి మతాన్ని రెచ్చిగొట్టి ఉగ్రవాద చర్యల్ని తయారు చేస్తే తప్ప వాడికి అక్కడ స్టాండింగ్ లేదు. ఆసిం మునీర్ కి అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ ఈజ్ ఎ పపెట్ గవర్నమెంట్. ఆ రోజు మనం అందరము విన్నాము, ఇప్పుడు కూడా వింటూనే ఉన్నాము వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఏది అంటే కేవలం మతపరంగా మన ఇస్లామే గొప్పది, హిందువులకి మనకి ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దీనికి మీరు కొంచెం వెనుకకెళ్తే నేను మీకు హిస్టరీ కూడా చెప్తాను. సమ్వేర్ అరౌండ్ 85 or 90లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ అకాడమీలో ఒక స్టడీ చేశారు వాళ్ళు. ఆ స్టడీలో వాళ్ళు ఏమని స్టడీ చేసి అందరికీ తెలియజేశారు అంటే, హిందువులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి యుద్ధాలు చేసే ధైర్యాలు సాహసాలు లేరు, హిందువులు యుద్ధం చేయలేరు, కేవలం వాళ్ళని ఎవరైనా వచ్చేసి పరిపాలిస్తే పరిపాలించగలరు కానీ వాళ్ళకు వాళ్ళు పరిపాలన చేసుకునే సామర్థ్యం వాళ్ళకి లేదు అని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ఆ సిద్ధాంతాన్ని బోధించారు. పాతకాలం వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పటి కాలంలో వాళ్ళ ఉన్న నేరేటివ్ ఏంటి అంటే 47, 65, 71 యుద్ధాలు మనం గెలిచాము, ఇండియా గెలవలేదు, వాళ్ళు ఏదో కుతంత్రంగా చేసేసి మనల్ని భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రజలకు వాళ్ళకి చెప్పుకుంటున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఏంటి అంటే వాళ్ళ ఉనికి కోసం అని చెప్పేసి మతాన్ని ముందరకు పెట్టేసి చేస్తున్నారు. ఇది దే విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఇది ఒక్క రోజులో వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏ ప్రకారంగా బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ కుక్కతో ఒక వంకర్ లాగా వాళ్ళ బుద్ధి ఎప్పుడు స్ట్రైట్ గా కాదు. మన ప్రధాని గారు చెప్పినట్టు వాళ్ళని మళ్ళా చీల్చి బలూచిస్తాన్ ఇంకొక ప్రాంతంగా చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేకపోతే పిఓకే ఒక ప్రాంతంగా చేస్తే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైందండి, ఆఫ్ఘనిస్తాన్ మేము చాలా గొప్ప, ఆఫ్ఘనిస్తాన్ కి మా ఆర్మీ సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి అంటే ఆఫ్ఘనిస్తాన్ లో వాడు తన్ని పంపించాడు వెనకకి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నౌ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. మనము అక్కడ బిల్డ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం, వాళ్ళ కెనాల్స్ లైన్స్ బిల్డప్ చేస్తున్నాము.
రేపు ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా వాటర్ ఆపేస్తే మనలాగా ఇండస్ వాటర్ తీసి వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చేసి అక్కడ ఒక సివిల్ వార్ వస్తుంది. ఎస్. కాబట్టి పాకిస్తాన్ కి ఈ రోజైనా బుద్ధి వచ్చి కనీసం వారికి ఏమైనా బుద్ధి చెప్తే చాలా బాగుందని మనం భగవంతుని ప్రార్థించాలి. వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ మంచి కోసం అని మనం ప్రార్థించాలి. రైట్.